మా స్టైల్‌లో ఉలవచారు ఎలా చేశామనేది చెప్తానండి. సో, ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి బెండకాయలు ఒక 2 ఏసామండి. ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, పసుపు, కారం, ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు కావాల్సినంత నానపెట్టుకున్నాము. అంటే పులుపు బట్టి నానబెట్టుకోవాలి. కరివేపాకు, ఉలవలండి. సో, ఉలవలు నైట్ నుంచే నానబెట్టుకొని ఉంచుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. అంటే టేస్ట్ బావుంటుందనమాట. సో, నానబెట్టుకున్న ఉలవలు ఇవి. ఉలవచారులో ఇంకా గుడ్లు కూడా ఏసుకోవచ్చండి. సో, గుడ్లు బాయిల్ చేసుకోవడానికి ఇలాగ స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాం అనమాట. అండ్ ఉలవచారు కూడా స్టార్ట్ చేస్తున్నాము. అంతే కదండీ! బెండకాయలనేది వేసుకోవడం చాయిస్. చెప్పాను కదా! మా స్టైల్‌లో చేస్తున్నామని. అందుకని చెప్పి మేము ఇలా బెండకాయలు వేసుకున్నాము. వేసుకోవడం, వేసుకోకపోవడం అనేది మన చాయిస్ అనమాట. సో, ఉలవల్లో వాటరేసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టుకుంటున్నామనమాట. అండ్ గుడ్లు కూడా ఉడుకుతున్నాయండి. చూసారు కదా! ఉలవలు ఉడికిపోయినాయండి. సో, ఇలాగా ఉలవలు తీసుకొని మిక్సీ పట్టామనమాట. చింతపండు ఉంది గదండీ! నానిన చింతపండు ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము. ఎగ్స్ కూడా ఉడికిపోయినాయండి. సో, ఎగ్స్ ఉడికిపోతే ఇలా కట్ చేసుకున్నాం అనమాట. కట్స్ పెట్టుకున్నాము. మనము యాక్చువల్లీ వేపుకున్నప్పుడు కోడిగుడ్డు కూరలో వేపుకున్నప్పుడు కట్స్ పెడతాం గదా! అలాగే దీనికి కూడా కట్స్ పెట్టామనమాట. కట్స్ పెట్టేసుకొని నూనెలో వేసుకొని వేపేయడమేనండి. మీకు 3 ఎగ్స్ ఇలా కట్స్ పెట్టడము అండ్ వేపడము కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, కొన్ని వాటర్‌లో ఇలాగా మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఉలవలు అండ్ చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ మిక్సీ పట్టుకున్న మిక్సర్ అంతా ఆ వాటర్‌లో వేసామనమాట. నార్మల్ మన చారు లాగేనండి. సో, వాటర్ పోసుకుంటాము. అంటే మనకి చారు ఎంత కావాలి అంటే అంత వాటర్ పోసుకుంటాం కదా! సో, అంత వాటర్ పోసుకుంటాం అనమాట. మనకి కావాల్సినంత వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్, కారం, పసుపు, బెండకాయ ముక్కలండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఇంకా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకోవడమేనండి. బాగా కలుపుకొని ఇంకేమైనా వాటర్ తక్కువైతే వేసుకోవచ్చు. అంటే మనకు కావాలంటే ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇంకా దోరగా వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి గదండీ! ఎగ్స్ కూడా అందులో వేసేస్తామనమాట. వేసేసుకొని ఇంకా స్టవ్ మీద అలా ఉంచేస్తే చారు కాగినట్టు కాగుతదనమాట. అది కూడా అంతే. సో, ఇంకా చారైతే కాగిపోయిందండి. సో, కాగిపోయిన తర్వాత ఇంక మనం ఇప్పుడు తాలింపేసుకోవడమే. సో, తాలింపుకన్నీ రెడీ చేసేసుకున్నాము. వేసేసుకోవడమేనండి. ఇక్కడ మేము తాలింపు వచ్చేసరికి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి అండ్ కరివేపాకేసామండి. అంతేకాదు చిటికెడు ఇంగు కూడా ఏసామనమాట.
అంతేనండి. తాలింపు తీసుకెళ్ళి ఉలవచారులో వేసేయడమే. ఉలవచారు రెడీ. సో, జాయింట్లు కూడా ఉన్నాయండి. చికెన్ జాయింట్లు ఫ్రై చేసుకున్నాము. సో, రెండిట్ల కాంబినేషన్ అదిరిపోయింది. థాంక్ యూ. థాంక్ యూ